విశాలమైన కృష్ణానది పరివాహక ప్రాంతం శ్రీశైలం సాగర్ ప్రాజెక్టుల మణిహారం. వేల కిలోమీటర్లలో విస్తరించిన అటవీ సామ్రాజ్యం. వాగులు వంకలు సెలయేళ్లతో విరాజిల్లే వనాలు, వటవృక్షాలతో నిండిపోయిన అభయారణ్యం, అడవిలో స్వేచ్ఛగా విహరించే వన్యప్రాణులు, వాటి మధ్య రాజస ముట్టిపడే బెంగాల్ టైగర్. వెల్కమ్ టు ఆమ్రాబాద్ టైగర్ రిజర్వ్. శ్రీశైలం అడవి ప్రాంతంలో ఎన్నో వన్యప్రాణుల్లో చాలా చిరుతపులు కూడా ఉన్నాయి. కానీ ప్రస్తుతం మనం ఆమ్రాబాద్ టైగర్ రిజర్వ్ లో ఉన్నటువంటి పులిని చూడడానికి వెళ్తున్నాము. దేశంలోనే ఆమ్రాబాద్ టైగర్ రిజర్వ్ అనేటువంటిది అతిపెద్ద టైగర్ రిజర్వ్. ఇక్కడ దాదాపు 30కి పైగా పులులు ఉన్నాయని కొత్తగా వచ్చినటువంటి లెక్కలు చెప్తున్నాయి. నల్లమల్ల అటవీ ప్రాంతం దేశంలోనే అతిపెద్ద ఫారెస్ట్ రిజర్వ్గా ఉంది. ఇప్పటికే దేశంలో ఉన్నటువంటి పులుల్లో అత్యధిక శాతం ఈ టైగర్ రిజర్వ్లోనే ఉన్నాయనేటువంటిది గణాంకాలు చెప్తున్నాయి. గత దశాబ్ద కాలంలో పెద్ద ఎత్తున ఇక్కడ పులుల సంఖ్య పెరిగిందనేటువంటిది లెక్కలు చెప్తున్నటువంటి వాస్తవం. ఆమ్రాబాద్ అడవుల్లో దాదాపు 30కి పైగా బెంగాల్ టైగర్స్ ఉన్నాయనేటువంటిది సెన్సస్ చెప్తున్నటువంటి మాట. ఒక బెంగాల్ టైగర్ మ్యాక్సిమం 270 కిలోల వరకు తన బరువు పెరుగుతుంది. అదేవిధంగా 3 మీటర్ల వరకు పొడుగుండేటువంటి ఈ ఒక పూర్తి బెంగాల్ టైగర్ తనకంటే 10 రెట్లు పెద్దనైనటువంటి జంతువును కూడా చంపేటువంటి ఒక కెపాసిటీ ఉంటుంది. సో బెంగాల్ టైగర్ అనేటువంటిది భారతదేశ ప్రతిష్టకు ఒక రాజసం లాంటిది. అటువంటి టైగర్లు ప్రస్తుతం ఈ అమరాబాద్ అడవిలో దాదాపు 30కి పైగా పెరుగుతున్నాయి, ఎదుగుతున్నాయి. నల్లమల్ల అటవీ ప్రాంతంలో పులుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ముఖ్యంగా తెలంగాణలోని ఆమ్రాబాద్ టైగర్ రిజర్వ్లో ప్రస్తుతం 33 పులులు ఉన్నాయనేటువంటిది సెన్సస్ చెప్తున్నటువంటి మాట. పులుల సంఖ్య పెంచడానికి ఫారెస్ట్ అధికారులు ఎటువంటి చర్యలు చేపట్టారు? దీన్నంతటినీ మనం ఆమ్రాబాద్ నట్టడవి మధ్య వెళ్ళి ఆ చిట్టడవిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క అంగుళాన్ని పరిశీలిద్దాం. పులుల సంరక్షణకు జరుగుతున్నటువంటి సౌకర్యాలను, ఏర్పాట్లను కలిసి చూద్దాం. ఆమ్రాబాద్ టైగర్ రిజర్వ్లో పులుల సంఖ్యను పెంచడానికి ఇక్కడ ఉన్నటువంటి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పులులకు కావాల్సినటువంటి ఆహారము పెంచేటువంటి ప్రయత్నం కూడా చేసింది. ముఖ్యంగా ఏవైతే జంతువులు ఉన్నాయో, దుప్పులు కావచ్చు, లేళ్ళు కావచ్చు, వాటి జనాభాను పెంచడం ద్వారా పులులకు కావాల్సినటువంటి ఆహారం వాళ్ళకు దొరికే విధంగా ఏర్పాటు చేస్తారు. దానికోసం ఒక గ్రీనరీ అనేటువంటి ఒక గ్రీనరీ బెడ్ను కూడా ఇక్కడ పెద్దగా ఏర్పాటు చేయడం జరిగింది. నాతో పాటు ఇక్కడ ఫారెస్ట్ వాళ్ళు ఉన్నారు. సార్ చెప్పండి, అసలు పులులు ఇది కోర్ ఏరియా కదా, పులి ఇక్కడికి రావడానికి ఆహారం కోసం మీరు ఇక్కడ ఉన్నటువంటి ఏర్పాటు చేసినాయండి సార్? ఇప్పుడు శాకాహార జంతువుల సంఖ్య ఎక్కువగా ఉంటే పులి అనేది తన వేటాడడానికి అనుకూలంగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ డెవలప్మెంట్ చేయడానికి గడ్డి క్షేత్రాలను మనం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇవి న్యాచురల్ గడ్డి క్షేత్రాలు. దీంట్లో ఉన్నట్టు కలుపు అటువంటి మొత్తం తీసేసి మనము గడ్డి క్షేత్రాలను పెంచడం జరుగుతుంది. దీంతో శాకాహార జంతువులైనటువంటి జింకలు, నీల్గాయలు, సాంబార్లు ఇవన్నీ కూడా ఇక్కడికి రావడం, వాటి యొక్క సంతతి అనేది పెరగడం జరుగుతుంది. కాబట్టి పులికి కావాల్సిన ఆహారం సమతుల్యతను ఇది చేయడానికి మనం ఇటువంటి శాకాహార జంతువుల డెవలప్మెంట్ కోసం ఈ గడ్డి క్షేత్రాలను పెంచడం జరుగుతుంది. ఇప్పుడు మనము ఈ మొత్తం ఏదైతే టైగర్ రిజర్వ్లో కోర్ ఏరియాలో ఉన్నాం కదా, నార్మల్గా పులి ఏ టైంలో ఆ జంతువుల కోసం ఇక్కడికి వస్తుందండి? పులి నార్మల్గా అయితే మనకు చీకటి పడే టైంలో అది తన యొక్క బయటికి రావడం జరుగుతుంది. ఆ టైంలో ఇక్కడ వాటర్ ఫెసిలిటీస్ ఉన్న ఏరియాలలో ఈ యొక్క శాకాహార జంతువులు అంటే సాంబార్లు, జింకలు ఇవన్నీ కూడా వాటర్ తాగడానికి వచ్చినప్పుడు పులి తన యొక్క చాటుగా ఉండి వాటిని వేటాడడానికి అనుకూలంగా ఉంటుంది. మీరు ఫారెస్ట్లో వచ్చినప్పుడు, మీరు ఇక్కడ చూడడానికి వచ్చినప్పుడు వాటిని ఎలా గుర్తిస్తారు? అంటే పులి మూమెంట్ను గుర్తించడానికి వాళ్ళ గోర్లకు సంబంధించినటువంటి ఆనవాళ్ళు చూస్తారా, లేకుంటే పగ్బార్స్ చూస్తారా, ఏం చూస్తారు మొత్తం? ముఖ్యంగా ఇప్పుడు మనము ఫుడ్ పెట్రోలింగ్ చేస్తుంటాము. ఆ టైంలో మనకు టైగర్ నచ్చినప్పుడు వాటి యొక్క పగ్ మార్క్స్ కనిపిస్తుంటాయి. అదేవిధంగా అవి యొక్క రేక్ మార్క్స్ అంటే చెట్లకు తన యొక్క గోర్లను షార్ప్ చేసుకోవడానికి ఈ చెట్లను గీరడం జరుగుతుంది. వాటి యొక్క రేక్ మార్క్స్ని బట్టి ఇక్కడ పులి యొక్క సంచారం ఉందని మాకు తెలుస్తుంది. అదేవిధంగా పులి యొక్క స్కాట్ ఆనవాళ్ళు కూడా ఉన్నప్పుడు ఇక్కడ పులి ఇక్కడ వచ్చింది, ఈ మార్గంలో పులి యొక్క సంచారం ఉంది అనేది మేము గుర్తించగలుగుతాం.
ఇప్పుడు మీకు పగ్మాక్స్ తర్వాత ఈ వాటి గోర్లకు సంబంధించిన వాళ్ళు అటు చిరుతపులికి ఇటు పెద్ద పులికి ఉన్నటువంటి మధ్య డిఫరెన్స్ ఉంటుందండి? ఆ రెండిటికి డిఫరెంట్ ఉంటుంది. ఆ యొక్క స్కాట్ డిఫరెంట్ ఉంటుంది, వాటి యొక్క పగ్మాక్స్ కూడా తేడాగా ఉంటుంది. ఆ పగ్మాక్స్ బట్టి అది ఫీమేల్ టైగరా, మేల్ టైగరా, అది లెపడా లేకపోతే పెద్ద పులి అనేది కూడా గుర్తించడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ మేము ఏం చేస్తుంటామంటే టైగర్ మానిటరింగ్ కోసము మేము కెమెరాలు కూడా ఫిక్స్ చేయడం జరుగుతుంది. వాటి యొక్క ఇమేజ్ని బట్టి ఆ యొక్క టైగర్ ఏది, అది ఏ టైగర్ అనేది దానికి ఒక ప్రత్యేకంగా నేమ్ ఉంటుంది. దాన్ని మేము ఏం చేస్తామంటే బయోల్యాబ్లో సబ్మిట్ చేస్తాం మేము ఒక టైగర్ ఇమేజెస్. దాన్ని బట్టి వాళ్ళు ఈ టైగర్ ఇది, ఈ యొక్క దీని నేమ్ ఇది అనేది అనాలిసిస్ చేస్తారు. ఇప్పుడు మనం నిలబడేటువంటి ఏరియాలో ఏ టైగర్ అంటే ఏ పేరున్న టైగర్ ఎక్కువగా మూమెంట్ ఉంటుందండి? ఇప్పుడు ప్రజెంట్ మనం ఇక్కడ నిలబడ్డ ఈ ఏరియాలో అయితే F6 ఫరా అనే టైగరు, అదేవిధంగా M19 టైగరు ఈ యొక్క మూమెంట్ ఎక్కువగా ఉంటుందండి. మనం చూడొచ్చు ఏవైతే ఈ టైగర్స్ ఉన్నాయో వాటికి పేర్లు కూడా పెడతారు, కాబట్టి అవి వాటి మూమెంట్ని కూడా ట్రాక్ చేస్తుంటారు. అవి ఆరోగ్యంగా ఉన్నాయా, అవి వేటకు ఏ ప్రాంతం వైపు వస్తున్నాయి, వాటి టెరిటరీని మార్చుకుంటారనేటువంటిది కూడా మార్క్ చేస్తారు. ప్రస్తుతం ఆమ్రాబాద్లో 33 పులులు ఉన్నట్టుగా గుర్తించారు. పులుల సంఖ్య పెరుగుతోంది. సో వీటితో పాటు కెమెరా ట్రాప్స్ ఎట్లా పనిచేస్తాయి, కెమెరా ట్రాప్స్ను ఎక్కడ మరుస్తారు అనేటువంటిది కూడా మనం నిశ్చితంగా చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. అడవుల్లో నీటి సదుపాయం అనేటువంటిది పులుల సంరక్షణకు అత్యంత ఇంపార్టెంట్. ఎందుకంటే ఆ నీటి సదుపాయం ఉన్న దగ్గరనే జంతువులు నీళ్లు తాగడానికి వచ్చినప్పుడు పులులకు సంబంధించినటువంటి ఆహారం కావచ్చు, వేట కావచ్చు దొరుకుతుంది. ఆమ్రాబాద్ అడవుల్లో కూడా దాదాపు 5 కిలోమీటర్ల దూరంలో ఇటువంటి ఒక పెద్ద నీరు దొరికేటువంటి ఒక ప్రాంతాన్ని వీళ్ళు ఏర్పాటు చేస్తారు. చాలా వరకు న్యాచురల్గా ఉంటాయి. అయితే ఎక్కడైతే సమ్మర్లో నీరు ఎండిపోతుందో అటువంటి ప్రాంతంలో నీరు అందించడానికి వీళ్ళు సోలార్ బోర్వెల్స్ వేసి ఇటువంటి పైప్ల ద్వారా ఏవైతే ఈ నీళ్ళ కుంటలు ఏవైతే ఉన్నాయో వాటికి నీళ్లు సప్లై చేస్తుంటారు. ఇటువంటి ప్రాంతంలోనే పులి ఎక్కువగా సంచరిస్తుంది. ఎందుకంటే ఇక్కడ సంవత్సరంలో 365 డేస్ వాటర్ ఉంటుంది కాబట్టి సమ్మర్లో నీరు అడవిలో దొరకనటువంటి సమయంలో వచ్చేటువంటి సాంబార్లు, దుప్పులు ఏవైతే ఉన్నాయో అవి ఇక్కడ ఉన్నటువంటి పులికి ఆహారం అయిపోతాయి. మనం చూడొచ్చు చాలా జంతువులు ఈ ప్రాంతంలో వాటికి సంబంధించినటువంటి కలేబరాలు, వాటికి సంబంధించినటువంటి అవశేషాలు పెద్ద ఎత్తున ఇక్కడ మనకు కనబడతాయి. చాలా జంతువులు ఈ ప్రాంతంలో పులి వేటాడినటువంటి చాలా జంతువులకు సంబంధించినటువంటి అవశేషాలని నేను మీకు చూపెట్టేటువంటి ప్రయత్నం చేస్తాను. ఇక్కడ ఉన్నటువంటి ఏవైతే ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి దుప్పులు, అదేవిధంగా సాంబార్లు, ఇవన్నిటిని కూడా ఇవి వేటాడుతుంటాయి. సాధారణంగా కొంతమంది స్థానికంగా ఫారెస్ట్లో పనిచేసే వాళ్ళు ఉన్నారు. చెప్పండి, ఇది దేనికి సంబంధించిందండి? అది నీలగాయ సార్, అది నీలగాయ, అది వేటాడిని. ఇంకోటి ఏమో అక్కడ పులి వేటాడిని ఉంది. పులి ఇక్కడికి వచ్చినప్పుడు సాధారణంగా మాటు వేసి ఉంటుందా, నీళ్ళ దగ్గర ఎట్లుంటుందండి? అంటే ఎప్పుడు వస్తుంటాయి కదా సార్, వాటర్ తాగడానికి వస్తుంటాయి కదా, మాట వేసుకొని ఉంటుంది. లేకుంటే ఒకసారి అది కూడా సడన్గా తాగడానికి వచ్చిన టైంలో అది కూడా వచ్చే టైంకు పాట మీద ఎదురుంటే అది వేటేస్తుంది. మీరు మీ లైఫ్ టైంలో ఇట్లా పనిచేసేటప్పుడు ఒక వాచర్గా ఉన్నారు కదా, ఎప్పుడైనా మీరు పులిని చూసారా? చాలాసార్లు చూసినా సార్. పులి ఎట్లా ఉంటుంది సార్? మనల్ని చూసిన తర్వాత పులి బిహేవియర్ ఎట్లా ఉంటుంది? అంటే మనకు డైరెక్ట్ ఫాస్ట్ మనము దాని మీదకి ఎదురుగా పోతే మన లోపల మనకే భయం అనిపిస్తుంది. అది ఒక 10 మీటర్లు 20 మీటర్ల డిస్టెన్స్ ఉంటే మనం సైలెంట్గా వెళ్ళిపోతుంటాం. దాన్ని చూస్తుంటామంట, దాన్ని గమనిస్తుంటాం మెట్టు ఏం చేస్తుంటుందని. అది ఒకవేళ సైలెంట్గా వాటర్ తాగి దాని తిప్పలు వెళ్ళి పక్క సైడ్కి వెళ్ళిపోతే చూసుకుంటే వెళ్ళిపోతున్నాం. లేకుంటే మనకే తొందరగా భయం అనిపిస్తే సైడ్కి వెళ్ళిపోతాం. పులి ఎన్ని రోజులకు ఒకసారి వేటాడుతుంది? రోజు వేటాడుతుందా, రాత్రిపూట వేటాడుతుందా, 2 రోజులకు ఒకసారి వేటాడుతుందా? అంటే అది దానికి టైం ఉంటుంది సార్. అది వానికి ఎప్పుడు ఆకలి అనిపించిన టైంలో పట్టేస్తుంది. ఒక వారం తర్వాత లేకుంటే 2 వారాలకు పట్టేసి తినేసి వెళ్ళిపోతుంటుంది. మనం చూడొచ్చు ఈ నీటి సదుపాయాలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ ఈ పులులు కావచ్చు, లేకుంటే అదేవిధంగా అడవి కుక్కలు కావచ్చు, ఎట్ ద సేమ్ టైం చిరుత పులులు వేటాడినటువంటి చాలా జంతువుల అవశేషాలు ఇక్కడ ఉన్నాయి. సో పులికి ఏదైనా ఆహారం దొరుకుతుంది, లేదంటే పులి వేటడానికి ఈజియెస్ట్ ప్రాంతం అంటే ఇక్కడ ఉన్నటువంటి నీటి చెలిమలు కావచ్చు, నీటి సదుపాయం ఉన్నటువంటి ప్రాంతం. అదేవిధంగా ఇక్కడ పెరిగినటువంటి ఏదైతే గడ్డి సదుపాయం ఉందో దానివల్ల ఉన్నటువంటి శాకాహార జంతువులు ఏవైతే జింకలు, దుప్పులు వేస్తున్నాయో వీటి సంఖ్య పెరగడంతో పులులకు ఒక అవకాశం ఉంది. పులులు ఇక్కడ ఇంకా ఎక్కువ పెరిగేటువంటి అవకాశం ఉంది. పులులు రాబోయేటువంటి రోజుల్లో 33 నుంచి ఇంకా 50 వరకు కూడా దాటేటువంటి అవకాశం ఉందనేటువంటిది అధికారులు చెప్తున్నటువంటి మాట.